వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మత్తుతో యువత పాడైపోతుంది. పట్టణాల నుంచి పల్లెలకు పాకిన గంజాయి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా. బానిసలవుతున్న యువత విద్యార్థులు గంజాయి మత్తులో చోటు చేసుకుంటున్న గొడవలు. దృష్టి సారించని తల్లిదండ్రులు, కొరవడిన పోలీసుల నిఘా. ఎదిగే వయసును చిదిమేస్తూ బాల్యాన్ని బానిసగా మార్చి యువత జీవితాన్ని మత్తుకు వేలాడదీస్తున్న గంజాయి మహమ్మారి పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. యువత విద్యార్థులు గంజాయి మత్తులో ఊగిసలాడుతున్నారు. చిన్న వయసు నుంచే గంజాయిని సేవిస్తూ తల్లిదండ్రుల కన్న కలలను కన్నీరుగా మారుస్తున్నారు. చదువుకు దూరమై బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించకపోవడం, గ్రామాలకు సరఫరా అవుతున్న గంజాయిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో గంజాయి మహమ్మారి విద్యార్థుల యువత జీవితాన్ని చిదిమేస్తుంది. గంజాయికి అలవాటు పడిన వారు ఆ మత్తుతో గొడవలకు పాల్పడుతున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు పాకిన గంజాయిపై ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుకుంటున్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో యువత పాడైపోతుంది. గంజాయి చాప కింద నీరులా విస్తరిస్తుంది. తొలత సరదా కోసం మత్తు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువత తక్కువ ఖర్చుతో ఎక్కువ కిక్కు రావడంతో వ్యసనానికి బానిసలవుతున్నారు. ఎక్కువ శాతం చదువుకునే విద్యార్థులే గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇతర ప్రదేశాల నుండి వెల్దుర్తికి తీసుకొచ్చి కొంతమంది యువకులు యువతను పాడు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి గంజా, రోలింగ్ పేపర్, గంజాయి తీసుకువచ్చి గ్రామాల్లో సేవిస్తూ విక్రయిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. గ్రామాలలో ఒక గ్రూపుగా ఏర్పడి జనసంచారం లేని ప్రాంతాలలో చెట్ల కింద కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తూ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి దమ్ము కొడుతున్నారు. తల్లిదండ్రులకు ఎవరికి అనుమానం రాకుండా సాయంత్రం వరకు అక్కడే గడుపుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులతో కూడా గ్రామాలకు సరఫరా చేయిస్తున్నట్లు తెలుస్తుంది. 15-16 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయిని సేవిస్తున్నారంటే పల్లెల్లో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది. గంజాయి మెదడుపై ప్రభావం చూపుతుందని, మత్తు పదార్థం సేవించగానే సైకోగా మారే ప్రమాదం ఉంటుందని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. టెక్నాలజీకి బానిసలు అవడంతో పాటు చెడు వ్యాసనాలకు అలవాటు పడి యువత వారి బంగారు భవిష్యత్తును కాలరాసుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం వారిని గమనిస్తూ చెడు వ్యాసనాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ గ్రామాలపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీలలో ఎక్కువ మంది గంజాయికి బానిసలుగా మారారని, గ్రామాలలో గంజాను సరఫరా చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గంజాయి వాడకం వల్ల వచ్చే దుష్ఫలితాలను వివరిస్తూ గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.